హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. ఒకప్పుడు శివాపురం అనే గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు అతడిని గారాబంగా పెంచడం వల్ల, డబ్బుకు ఎటువంటి లోటు లేకపోవడం వల్ల అతడికి ఏ పని చేయటం ఇష్టం ఉండేది కాదు. విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేయలేదు. ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల తల్లిదండ్రులు కూడా మందలించలేదు. దాంతో మాధవుడు ఏ పని చేయకుండా యథేచ్ఛగా తిరగసాగాడు. కొన్ని రోజులకు అతడికి పట్నంలో బతకాలన్న కోరిక కలిగి తల్లిదండ్రులతో తాను అక్కడికెళ్ళి వ్యాపారం చేస్తానని వాళ్లను ఒప్పించి ఉన్న ఆస్తినంతా అమ్మి తల్లిదండ్రులతో పాటు స్వర్ణపురి అనే పట్టణాన్ని చేరుకుంటాడు. వ్యాపారం చెయ్యాలని ఉన్న డబ్బంతా పెట్టుబడిగా పెట్టి సరుకులను కొంటాడు. అయితే దురదృష్టవశాత్తు మాధవుడు వ్యాపారం ప్రారంభించకముందే ఒకరోజు రాత్రి వాళ్ల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవుతుంది. మాధవుడు ఎలాగోలా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ అతడి తల్లిదండ్రులు వ్యాపారం కోసం కొన్న సరుకు అన్నీ మంటల్లో చిక్కుకొని కాలి బూడిద అయిపోయింది. ఊహించని ఈ పరిణామానికి మాధవుడు ఎంతో దుఃఖిస్తాడు. ఇప్పుడతడి చేతిలో చిల్లిగవ్వ లేదు. కష్టపడి పనిచేయడం చేతకాదు. ఇప్పుడతడికి ముష్టెత్తుకుని బతకడం ఒక్కటే దారిగా మారింది. ఇలాంటి పరిస్థితులలో తాను ఇక బతకలేనని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. నీళ్లలో పడి తన ప్రాణాలను తీసుకోవాలని నది వద్దకు చేరుకుంటాడు. మాధవుడు నీళ్లలో దూకబోతూ ఉంటే ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అన్న మాటలు వినిపించింది. ఆ చీకట్లో ఎవరు మాట్లాడుతున్నారని చెట్టు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఒక సాధువు కనిపించాడు. మాధవుడు అతడితో తన కథంతా చెప్పుకుని డబ్బు లేక తాను జీవించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెబుతాడు. దానికి సాధువు, నీ సంగతి మొత్తం నేను గ్రహించాను. బతకలేక చావాలని అనుకుంటున్నావు. అయితే నువ్వెంత ప్రయత్నించినా అది జరగదు. ఎందుకంటే నీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంది. నీకు 100 ఏళ్లు అయ్యేదాకా నువ్వు మృత్యువాత పడవు అని అంటాడు. ఈ మాటలు విన్న మాధవుడు విచారంగా, నాకు ఒక్కపూట ఎలా గడపాలో కూడా తెలియటం లేదు. అటువంటిది 100 ఏళ్లు నేనేం చేసుకోను? అంత దీర్ఘాయుషు నాకు వద్దు. అది నాకు నరకమే అవుతుంది. కాబట్టి మీరే ఏదైనా మార్గాన్ని చూపండి అని అంటాడు. సాధువు కాసేపు ఆలోచించి, అయితే నువ్వు డబ్బు లేక బతకలేవన్నమాట. నీకు ఒక ఉపాయం చెబుతాను. దానికి నువ్వు నీ ఆయుష్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రబలంతో నువ్వు నీ ఆయుష్ను వేరే వాళ్లకు దానం చెయ్యవచ్చు. అలా నీ పూర్ణాయుష్లో కొంత ఆయుష్ని వేరే వాళ్లకు అమ్మావంటే దాంతో నువ్వు ధనాన్ని సంపాదించవచ్చు. అయితే నువ్వు దానం చేసినంత నీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెబుతాడు. సాధువు చెప్పింది నిజంగా జరిగితే తన సమస్య తీరిపోతుందని ఎంతో సంతోషించి దీనికి ఒప్పుకొని మంత్రోపదేశాన్ని పొందుతాడు. అటుపై డబ్బును సంపాదించడానికి బయలుదేరుతాడు. ప్రయాణం కొనసాగించి తెల్లారేటప్పటికి ఒక గ్రామాన్ని చేరుకుంటాడు. ఆ గ్రామంలో ఒక ధనికుడు మరణించి ఉన్నాడు. చుట్టూ జనం ఏడుస్తున్నారు. మాధవుడు వాళ్ల వద్దకు వెళ్లి తాను చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని, దానికి ప్రతిఫలంగా తనకు ఎంత ఇస్తారని అడుగుతాడు. ముందుగా ఇతడి మాటలు ఎవ్వరూ నమ్మలేదు. దానికి మాధవుడు, ముందుగా మీరు సరేనని ఒప్పుకోండి. నేను బతికించకపోతే మీకు వచ్చిన కొత్త నష్టం అంటూ ఏమీ ఉండదు. నాకొక అవకాశాన్ని ఇచ్చి చూడండి అని అంటాడు. అతడి బంధువులందరూ దీనికి ఒప్పుకొని నిజంగా అతడిని బతికిస్తే 1,00,000 వరహాలు ఇస్తామని చెబుతారు. మాధవుడు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి శవం ముందు కూర్చొని మంత్రాన్ని పఠిస్తాడు. వెంటనే చనిపోయిన వ్యక్తి పడుకున్నవాడు లేచి కూర్చున్నట్లు కూర్చుంటాడు. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో సంతోషిస్తారు. మాధవుడికి 1,00,000 రూపాయలతో పాటు బట్టలు, ఇంటికి కావలసిన వస్తువులు, ఇలా ఎన్నో బహుమతులు బళ్లలో వేసి అతడితో పాటు పంపిస్తారు. మాధవుడు పట్టణాన్ని చేరుకుంటాడు. అతడి కీర్తి నలువైపులా పాకింది. అతడి ఇంటికి రోజు ఎంతో మంది శవాలను మేనాలలో, పల్లకీలలో తెస్తున్నారు. అందరికీ తన ఆయుష్లో కొంత దారపోస్తూ ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. అటుపై పెళ్లి కూడా చేసుకుంటాడు. మాధవుడి వ్యాపారం మాత్రం ఆగలేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కోట్లు గడిస్తున్నాడు. అయితే ఇప్పుడు ముందులాగా కాకుండా
తన ఆయుష్లో కొద్ది రోజులు మాత్రమే చనిపోయిన వాళ్లకు ధారపోస్తున్నాడు. తాను ఎంత ఆయుష్ని ఇస్తున్నాడని అతడికి మాత్రమే తెలుసు. వేరే వాళ్లకు ఈ సంగతి తెలియదు. చనిపోయిన వాళ్లను బతికిస్తున్నాడు అన్న విషయం మాత్రమే తెలుసు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మాధవుడి భార్య చనిపోతుంది. అయితే మాధవుడు తన భార్యను బతికించుకోలేదు. అప్పట్నుంచి చాలా మంది మాధవుడికి మహిమలు పోయాయని అతడి వద్దకు రాలేదు. వచ్చిన ఇంకొంతమందిని అక్కడున్న జనం అతడు తన భార్యనే బతికించుకోలేకపోయాడు, ఆయనను ఎందుకలా బాధిస్తారు, వదిలేయండి అని చెప్పి పంపించేస్తున్నారు. అప్పట్నుంచి మాధవుడి వద్దకు జనం రావడం రాను రాను తగ్గిపోయారు. అటుపై అతడు తనకు మిగిలి ఉన్న ఆయుష్తో సుఖంగా కాలాన్ని గడుపుతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాదొక సందేహం. ఎంతో మందికి తన ఆయుష్లో కొంత భాగాన్ని ఇచ్చి బ్రతికించిన మాధవుడు తన భార్యను ఎందుకు బతికించుకోలేదు? బతికించుకుంటే అతడికి డబ్బులు ఇచ్చేవాళ్లు ఎవరూ లేరనా? తన భార్య మీద ప్రేమ లేకనా? ఆమెను చావనివ్వడమే కాకుండా దాంతో అతడి కీర్తి ప్రతిష్టలను కూడా పోగొట్టుకున్నాడు. అలా ఎందుకు చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు చేసింది వ్యాపారం. అతడి ఆయుష్తో ముడిపడిన ఆ వ్యాపారం చాలా పరిమితమైనది. ఇంకా అతడు ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తే తన ఆయుష్ పూర్తిగా పోయి మొదటికే మోసం వస్తుంది. నిజానికి అతడు వ్యాపారం చేసింది డబ్బు కోసమే కాని కీర్తి ప్రతిష్టల కోసం కాదు. అయితే ఆ కీర్తే అతడికి శత్రువు అయ్యింది. తన వ్యాపారాన్ని ఆగనివ్వలేదు. అతడికి ఏదో ఒక అపకీర్తి వస్తే తప్ప అతడి మిగిలిన ఆయుష్ను అతడు కాపాడుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లోనే అతడి భార్య చనిపోయింది. ఇదొక్కటే తాను మరికొంతకాలం బతకడానికి మార్గం. అందుకే మాధవుడు భార్య మీద ప్రేమ ఉన్నా కూడా భార్యను, తన ప్రాణాన్ని తీసే కీర్తిని రెండిటిని ఒకేసారి త్యాగం చేశాడు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.